డెమోక్రసీ ఇంకా మనగలగాలి అంటే, ప్రజలకు అందరికీ అధికారాన్ని పంచాలి అంటే, సమానత్వం చాలా అవసరం. ఇప్పుడు మనకి రాజకీయ సమానత్వం లేదు ఆంధ్రప్రదేశ్‌లో. ఈ గత 10 సంవత్సరాలుగా గానీ, అంతకుముందు గానీ రాజకీయ సమానత్వం లేదు. పక్క రాష్ట్రం తమిళనాడులో ఖచ్చితంగా మనకన్నా మెరుగైన రాజకీయ సమానత్వం ఉంది. పొలిటికల్ ఈక్వాలిటీ. ఇక్కడ కొన్ని సామాజిక వర్గాల చేతిలో, గుప్పెట్లో ప్రభుత్వాలు ఉంటున్నాయి. అందువల్ల గ్రామ గ్రామాన ప్రజలు వాళ్ళలో ఒక రకమైనటువంటి అభద్రతా భావన, లేకపోతే చిన్న చూపు చూస్తున్నారనేటువంటి వివక్షకు గురైన భావన ఉన్నప్పటికీ కూడా ప్రజలు భరిస్తూ ఉన్నారు. ఈ సహనాన్ని 5 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఎన్నికల్లో వాళ్ళ ఆ సహనానికి ఏదైతే ఉందో దాన్ని ఎలా ఎలా వాళ్ళు వివక్షకు గురవుతున్నారో చూపిస్తున్నారు. అంటే 5 సంవత్సరాల పాటు ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజున ఏం చేస్తున్నారంటే 5 సంవత్సరాలు సహనంతో భరిస్తున్నారు. స్వేచ్ఛ లేకపోయినా, సరైన సంక్షేమం, సరైన అభివృద్ధి లేకపోయినా గానీ 5 సంవత్సరాలు అలా ఓపిక పట్టి మరి ఎలక్షన్ రోజున వాళ్ళ యొక్క అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు. దీన్ని ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా స్వేచ్ఛ, సమానత్వంతో ముందుకు కావాలి గానీ, నాకు ఇన్ని సీట్లొచ్చినాయని గాబట్టి నేనే ముఖ్యమంత్రిని, అంతా నా అదుపాజ్ఞలో ఉండాలి, నా చెంచాలే మంత్రులుగా పనిచేయాలి, అధికారులందరూ నా చెంచాలుగా ఉండాలి అని ముఖ్యమంత్రి భావిస్తే మరొక్కసారి తప్పు చేసినట్టే.